తెలంగాణ రాష్ట్రంలో ఏపీ రాజకీయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కలవడం, ఆయన గాయాలై కోలుకున్నాక 20 రోజులు అయినాక కోలుకున్న తర్వాత కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం, ఆయన ఎట్లా ఉన్నాడు ఏం కథ అనేది ఆదో పాలిటిక్స్ జరుగుతూ ఉంటే, ఇక సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిల గారు తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ టీపీ తెలంగాణ పార్టీ ఏదో ఉందో దాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ ఆమె రాహుల్ సమక్షంలో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయినారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ ఎక్కడున్నా ఈరోజు సంతోషించే దినంగా ఆమె చెప్పుకొచ్చారు. ఇది అన్నా చెల్లెల రాజకీయం అయితే, ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిని ఎవరిని పెడదాం అనేటువంటి చర్చ తెలుగుదేశం పార్టీలో జరుగుతూ ఉంది. ఏపీ రాజకీయాలన్నీ తెలంగాణలో ఇప్పుడు చర్చకు వస్తూ ఉన్నాయి. ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మొన్నటి వరకు కాసాని జ్ఞానేశ్వర్ పనిచేసినారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి టీడీపీకి చెప్తే ఈసారి ఎన్నికల్లో పోటీ వద్దన్నటువంటి నేపథ్యంలో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఇది ఇట్లా ఉంటే, మరోవైపు తెలుగుదేశం పార్టీతో ఈ ఎన్నికల్లో, ఎందుకంటే ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పర్ఫార్మెన్సు చాలా పూర్గా ఉంది. మరి దీంట్లో గట్టెక్కాలంటే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంది? తెలుగుదేశం పార్టీ సహకారం ఏమైనా తీసుకోవాలా, లేకపోతే కలిసి నడవాలా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో? ఎందుకంటే ఇక్కడ చెవెల్లా, హైదరాబాదు, సికింద్రాబాదు, మల్కాజ్గిరి ఇట్లా పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ల పైన కొంతో అంతో ప్రభావం చూపగల ఓటు బ్యాంకు తెలుగుదేశం దగ్గర ఉంది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎవరు సీమాంధ్రులు మాత్రం సెటిలర్స్ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కోటేయలేదు. మరి ఈ రోజు ఎట్లా ఉండబోతుంది? రేపు పొద్దుగాల మళ్ళీ ఇదే సెటిలర్స్ మళ్ళీ మోడీ వైపు మల్లుతారా, లేకపోతే చంద్రబాబు వైపు చూస్తారా అనేది ఒక మీమాంస ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో మీరు గతంలో చూడొచ్చు. డీకే శివకుమారు చంద్రబాబు కలిసినటువంటి ఎయిర్పోర్ట్లో కలిసినటువంటి ఫోటోలు యాదృచ్ఛిక కలుసులే కావచ్చు, కాకపోతే అదొక చర్చనీయాంశమైంది. సో ఆయన కలవడము, తర్వాత రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండడము, ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో టీడీపీ కొంత కాంగ్రెస్ వైపు చూసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఏపీ రాజకీయాలన్నీ తెలంగాణలో ఇట్లా అక్కడక్కడ జూబ్లీ చౌరస్తా, అక్కడ ఇక్కడ నందినగర్ ఈ ఏరియాలో కదులుతూ ఉన్నాయి మొత్తానికి. ఇక వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మారింది. మరి ఆమెకు ఏం బాధ్యతలు అప్పచెప్తారు? ఏపీసీసీ అధ్యక్షురాలను చేయబోతా ఉన్నారా, లేదంటే కేంద్ర రాజకీయాల్లో ఆమె పనిని వాడుకోబోతా ఉన్నారా ఏందనేది చూడాల్సినటువంటి అంశం. అయితే మోస్ట్గా చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యవహరించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఆమె నిన్న చేరిన తర్వాత ఒక మాట మాట్లాడినారు. అది ఆ యాంగిల్లో మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఒక క్రిస్టియన్గా మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసను చూస్తే నాకు బాధేస్తుంది అనేటువంటి మాట చెప్పారు. అంటే క్రిస్టియన్ అనే పదాన్ని తీసుకొచ్చింది అక్కడ. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియన్ ఓట్లకు గండిపడే కార్యక్రమం ఏమైనా జరగబోతా ఉందా? ఈ పదాలన్నీ అటువైపు పోతా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి క్రిస్టియను ఆ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చీలిక రావాలంటే ఈమె ఇట్లాంటి పదాలే మాట్లాడాలి. అప్పుడు కేఏ పాల్తో కొంత ట్రై చేసినప్పటికీ కేఏ పాల్ది వట్టిదే అయిపోయింది. కాబట్టి షర్మిల, బ్రదర్ అనిల్ వీళ్ళిద్దరి వల్ల కొంత ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పెద్ద వాయిస్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఏపీలో ఎదుర్కొన్నటువంటిది ఎంత గడ్డు పరిస్థితి అంటే సింగిల్ వార్డు మెంబర్ కూడా గెలవలేనంత పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం, ఎక్కడ కూడా ఏపీ రాజకీయాలు ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ముగ్గురు వ్యక్తుల మధ్య చర్చకు వచ్చినాయి. ఉంటే జగన్మోహన్ రెడ్డి, లేకపోతే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లేదంటే పవన్ కళ్యాణ్ మధ్య చర్చకు వచ్చినాయి. బీజేపీ పర్ఫార్మెన్స్ అంతే ఉంది.
కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ అయితే మొత్తమే లేకుండా పోయింది. ఈసారి ఎన్నికల్లో అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత సీమాంధ్రులకు కోపం తగ్గిందా కాంగ్రెస్ మీద? తగ్గితే ఎన్నికల్లో పోటీ చేస్తే వచ్చే ఫలితాన్ని బట్టి ఎంత మేరకు తగ్గిందనేది మనం కొలమానం పెట్టుకొని కొలుసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కూటములు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కలిసే పోటీ చేయబోతున్నాం అనేటువంటి సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు. పొత్తులు ఉమ్మడి మేనిఫెస్టో అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి భారతీయ జనతా పార్టీ ఇటు ఆ కూటమిలో ఉంటుందా లేకపోతే ఏ కూటమికి పోతుంది? కాంగ్రెస్ పార్టీ అక్కడ గనక తిరిగి లాంచ్ అయితే కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని సంతరించుకోవడం కోసం ఎలాంటి ఎత్తులు వేయబోతా ఉంది? ఇవన్నీ ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. కొంతవరకు తెలంగాణలో కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది.